మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఈసారి ఒంగోలు టికెట్ దక్కుతుందా? సిట్టింగ్ ఎమ్మెల్యే దామర్చెల్ల జనార్దన్ కు కాదని బాలినేనికి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉందా? కూటమి పెద్ద చంద్రబాబు ఒప్పించి బాలినేనికి పవన్ ఇప్పించగలడా? అందుకే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని అంటున్నారా? ఇలాంటి ఆసక్తికర అంశాలపై మరింత సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజకీయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఏంటి? ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నారా? అలాగే టికెట్ రాదని ఖాయపరుచుకున్నారా? అలాగే జనసేన పార్టీలో ఆయన ఊహించినటువంటి పరిణామాలు కనపడట్లేదా? ప్రోత్సాహం ఇవ్వట్లేదా? ఎందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక కఠోరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అన్నది. కఠోరమైనటువంటి నిర్ణయం వాట్ ఈస్ దట్? నేను ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తా కానీ ఒంగోలు నియోజకవర్గంలో మళ్ళీ నేను రాబోయే ఎన్నికలలో నిలబడతాను అని ఆయన గట్టిగా చెప్పడంలో మరి జనసేన పార్టీ సభ్యుడిగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి ఎలా మాట్లాడతారు? అధినేత అనుమతి లేకుండా, ఆ పార్టీ యొక్క ఉద్దేశాన్ని ఈయన కనీసం గుర్తించకుండా, ఆ పార్టీలో చేరినప్పుడు ఆ క్రమశిక్షను పాటించకుండా ఎందుకు మరి ఇంత దూకుడుగా మాట్లాడారు? ఎప్పుడో 3.5 సంవత్సరాలు ఎన్నికల గురించి ఈయన ఇప్పుడే ఎందుకు సమాయత్తమవుతున్నట్టుగా? ముందే కూసిన కోయిల ఏమవుతుంది? అనుభవంలో అందరికీ తెలుసు రిజల్ట్ రాదు ముందే కూస్తే అని. ఆయన కూస్తున్నారు. ఏమని? ఏ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకున్నాను, అందులో నిలబడతాను అని. ఈజ్ ఇట్ పాసిబుల్? ఒంగోలు ఆయనకి సీటు ఇవ్వడం అనేది సాధ్యపడుతుందా? బట్ అంచనాలు పరిశీలన గమనించినప్పుడు ఒంగోలులో ఈయనకి టికెట్ వచ్చే అవకాశం లేదు అన్నది నిర్వివాదాంశం. కారణం దామచర్ల ఆంజనేయులకు సంబంధించినటువంటి ఒక అనుభవం. అలాగే ఇవాళ దామచర్ల జనార్దన్ ఉన్నాడే, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీలో తోడుగా సుదీర్ఘకాలం ఆ పార్టీని వీడకుండా ఇబ్బందులున్నా నిలబడినటువంటి చరిత్ర దామచర్ల. మరి వాళ్ళకి రేపు రాబోయే ఎన్నికలలో టికెట్ ఇవ్వకుండా, అలాగే ఇవాళ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జనార్దన్కి మళ్ళీ టికెట్ ఇవ్వకుండా ఉండే అవకాశం ఉంటుందా? ఆయన ఇప్పటికే ఒక మంత్రి పదవి ఆశించారు, కనీసం ప్రాధాన్యత ఊహించారు, అయినా జరగలేదు. మరి రాబోయే ఎన్నికలలో ఆయనకి టికెట్ ఇవ్వకుండా, ప్రాధాన్యత ఇవ్వకుండా టీడీపీ పార్టీ వదిలేసే అవకాశం ఉంటుందా? అది కూటమి మళ్ళీ ఎన్నికలలో పోటీ చేసిన ప్రయారిటీ ఇచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డిని దామచర్లకు వ్యతిరేకంగా పోటీ చేసేటటువంటి అవకాశం కుదురుతుందా? జనసేన పార్టీ డిమాండ్ చేసినా సరే చంద్రబాబు ఒప్పుకునేటటువంటి పరిస్థితులు ఉండవు అక్కడ. కారణం సిట్టింగ్ ఎమ్మెల్యేను వదిలేసుకోలేరు. అలాగే ఆ కుటుంబం ఎప్పటి నుంచో సుదీర్ఘకాలం దశాబ్దాలకు పైగా విధేయతగా పార్టీకి పనిచేసినటువంటి కుటుంబం. మరి అలాంటి కుటుంబంలో ఉన్నటువంటి యువ నాయకుడిని పక్కన పెడతారా? మరి బాలినేని శ్రీనివాసరెడ్డి యొక్క చరిత్ర గమనించినప్పుడు చాలా అనేకమైనటువంటి వదంతులేమీ కాదు, నిజాలే ఉన్నాయి. ఆయన దూకుడు కానీ, ఆయన గత ప్రభుత్వంలో వ్యవహరించినటువంటి పద్ధతి కానీ, ఇవన్నీ గమనించినప్పుడు జనసేన పార్టీకి ఆయన అభ్యర్థిగా ఎలా ఒప్పుకోగలరు? బికాజ్ పదే పదే విలువల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ మరి ఆ విలువలకు తగినటువంటి నాయకులను ప్రోత్సహిస్తున్నారా? అదే పందాలో జనసేన పార్టీ ఉందా? ఎవరొచ్చినా సరే మనం చేర్చేసుకుందామని ప్రజారాజ్యం పార్టీలాగా పాత కాపులందరినీ తీసుకుంటే ఈ పార్టీకి మనుగడ ఉంటుందా? మరి కొత్త రక్తం, అలాగే అనేక మందికి ప్రోత్సాహం ఇచ్చి నాయకులుగా మార్చేటటువంటి పరిస్థితి ఈ పార్టీలో ఉంటుందన్నటువంటి పవన్ కళ్యాణ్ యొక్క మాట ఇక్కడ నిజమవుతుందా? ఎందుకని ఈ పరిస్థితి అని ఆలోచిస్తున్నప్పుడు పదే పదే ఇవాళ కనపడుతున్నటువంటి అంశం ఒంగోలు జిల్లాకు సంబంధించి అఫ్కోర్స్ బాలినేనికి టికెట్ జనసేన పార్టీ ఇవ్వదు అన్నటువంటి అనుమానం ఆయనకు వచ్చేసింది. అలాగే ఆయనకి టికెట్ ఇస్తే వచ్చే నష్టం ఏంటో జనసేన పార్టీకి అర్థమైనట్టుంది. ఆ అర్థమైందేదో బాలినేనికి కొంచెం సమాచారం ఉన్నట్టుగా ఉంది. మేబీ
అదైనా కావచ్చు, లేదా ఇవాళ తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం నిర్ద్వందంగా కనపడుతున్నటువంటి దశలో బాలినేని ఆశ నిరాశ అవుతుందన్న దాంట్లో ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తానన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థంలో కనపడుతున్నది సత్యం ఏంటి అనంటే బాలినేని ఈజ్ ఇన్ కన్ఫ్యూజన్. బాలినేని భవిష్యత్ కొంచెం అనుమానాస్పదం. ఏ పార్టీలో ఈయనకి టికెట్ దక్కకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అని, మరి జనసేన పార్టీ టికెట్ ఇవ్వకపోతే మరొక పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా అని అంటే టీడీపీలో అవకాశం లేదు. ఇక బీజేపీ టికెట్ ఇస్తుందా అని అంటే బీజేపీ అయినా జనసేన అయినా రెండు ఒకటే. ఇవాళ రెండు పార్టీలకి ఏక స్వరూప స్వభావాలు ఉన్నటువంటి పార్టీలు అది జనసేన, బీజేపీ. మేబీ పేరుకి రెండు పార్టీలే కానీ ధోరణిలో మాత్రం ఒకే పార్టీ. ఇక టీడీపీకి సంబంధించి బలమైనటువంటి ఒక పార్టీగా టీడీపీకి ఉన్నటువంటి బలం ఏదైతే ఉన్నదో దాన్ని పంచుకొని దాన్ని పెంచుకొని ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఓటు చీలకుండా ఉండేటటువంటి రాజకీయం చేసినటువంటి పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికలలో మెచ్యూర్డ్ పాలిటిక్స్ అంటూ ఇవాళ విభేదిస్తున్నట్టుగానే ఆయన మళ్ళీ అనేకమైనటువంటి విషయాల్లో విభేదించి మేబీ సీట్లు పెంచుకుంటారు. అలాగే బీజేపీ అండ్ జనసేన ఖచ్చితంగా డిమాండ్స్ ముందు పెట్టి రేపు టీడీపీ ముందు గెలిచేటటువంటి గెలుపు అనంటే వాళ్ళ నిర్ణయాలను ఖచ్చితంగా సిబిఎన్ పాటించేటటువంటి దశకు తీసుకెళ్లే రాజకీయం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డికి టికెట్ వచ్చేటటువంటి దాని మీద ఆయనకే కాదు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులకి, ప్రజలకి, అనుచరులకి, కార్యకర్తలకి అందరికీ అనుమానమే.